కరీంనగర్లో కల్తీ పప్పుల గోడౌన్ మీద దాడి చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కాపువాడ హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తాల్లోని తిరుమల ట్రేడర్స్ మీద దాడి చేసి కల్తీ పప్పుల బ్యాగ్ ని సీజ్ చేశారు. నాసిరకం పప్పులకు రంగులేసి నాణ్యమైన పప్పుల లెక్క అమ్ముతున్న వ్యాపారిని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి 5 లక్షల విలువైన 199 పప్పు బస్తాల్ని స్వాధీనం చేసుకున్నారు. పెసర శనగపప్పుల్ని రాజస్థాన్లోని జైపూర్ నుంచి తెప్పించి జిలేబీ కలరేసి అమ్ముతున్నట్లు చెప్పారు సిపి కమలాసన్ రెడ్డి. 3 సార్లు నీళ్లు పోసి పప్పును కడిగినా రంగు వస్తూనే ఉందన్నారు. మళ్లీ ఇట్లాంటి తప్పులు చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో తిరుమల ట్రేడర్స్ అని ఒక గోడౌన్ పాయింట్ ఇది. దీని మీద మా టాస్క్ ఫోర్స్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ రేడ్ కండక్ట్ చేసినారు. ఇందులో పెసరపప్పు శనగపప్పు కల్తీకి సంబంధించినటువంటి ఒక 199 బ్యాగులు, అంటే దాదాపుగా 100 క్వింటల్ల కల్తీ పప్పును స్వాధీనం చేసుకోవడం జరిగింది. మేము వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు కూడా వచ్చి చూడడం జరిగింది, ఎగ్జామిన్ చేయడం జరిగింది. అశోక ఉద్యోగ్ అని జైపూర్లో ఒక కంపెనీ ఉన్నది. అక్కడ ఇటువంటి పప్పునంతా కూడా ఆర్టిఫిషియల్ కలర్ వేసి జిలేబీలో వేసేటువంటి కలరు టాటాజెన్ అనే ఒక ఈ పప్పును ఇక్కడికి పంపడం జరిగింది.